ఈ రోజు నేను బేబీ పొటాటో ఫ్రై తయారు చేస్తాను అనమాట. ముందుగా మనం ఒక మసాలా తయారు చేసుకోవాలండి. ఈ మసాలాకి 2 చెంచాల మినపప్పు, 10 ఎండుమిరపకాయలు, 1 చెంచా మిరియాలు దోరగా వేయించుకుని పొడి చేసి రెడీగా పెట్టుకోవాలి. ఒకే సైజులో ఉన్న 1 కేజీ బేబీ పొటాటో తీసుకుని ఉప్పేసి ఉడకబెట్టుకుని తొక్క తీసి రెడీగా పెట్టుకోవాలి. కడాయిలో 2 చెంచాలు నూనె వేసుకొని బంగాళదుంపలు అన్నీ వేసి చిటికెడు పసుపు వేసుకొని కాస్త బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా రావాలి. చెంచాన్నర నూనె వేసుకొని 1 చెంచా పచ్చిశనగపప్పు, 1 చెంచా మినపప్పు, 1/2 చెంచా జీలకర్ర, 1/2 చెంచా ఆవాలు, కాస్తంత కరివేపాకు కూడా వేసుకుని కోసి పెట్టుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. 4 పచ్చిమిర్చి, కాస్త ఉప్పు వేసుకుని వేయించుకుందాం. ఉల్లిపాయలు ఈ విధంగా వేగాక బంగాళదుంపలు వేసేసుకుందాం. ఒక్కసారి అంతా కలుపుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసేసుకుందాం. ఇదంతా ఒక 4-5 నిమిషాలు బాగా కలుపుతూనే ఉండాలండి. అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్గా ఈ బేబీ పొటాటో ఫ్రై రెడీ అన్నమాట. రామ్మా నువ్వు బేబీ పొటాటో, అబ్బాబ్బాబ్బాబ్బా ఎర్రగా బుర్రగా ఉందబ్బా, బ్రహ్మాండంగా కుదిరింది. కారం ఉప్పు బ్రహ్మాండంగా సరిపోయింది కరెక్ట్గా. మసాలా మాత్రం సూపర్ మసాలా ఇది.